సినిమాల్లో పోలీసులు సామాన్యుడిలా మారి నేరగాళ్ల ఆట కట్టించడం చూస్తుంటాం. అదే తరహాలో హైదరాబాద్లోనూ ఓ పోలీసు ఉన్నతాధికారి సగటు మహిళ అవతారమెత్తారు. ఆకతాయిల అడ్డాగా మారిన ప్రాంతానికి వెళ్లి అర్ధరాత్రి ఒక్కరే నడి రోడ్డుపై నిల్చొని పోకిరీలా పనిపట్టారు. సమయం అర్ధరాత్రి 12 గంటలు. ఏరియా దిల్సుఖ్ నగర్. బస్టాండ్ పరిసరాల్లో ఓ మహిళ నిల్చుంది. ఆమెను చూసిన పోకిరీలు ఒక్కసారిగా చుట్టుముట్టారు. రకరకాల ప్రశ్నలతో వేధించారు. బైక్లపై వెళుతున్న కొందరైతే బండి ఆపి మరీ నోటికి పని చెప్పారు. అసభ్య పదజాలంతో సూటిపోటి మాటలన్నారు. అయితే అక్కడున్నది సామాన్యురాలు కాదు, స్వయానా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి. ఇటీవలే పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె మహిళలపై వేధింపుల్ని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఇందుకు దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ఓ సగటు మహిళలా బస్టాండ్లో నిల్చున్నారు. ఆమె సిపి అని తెలియక పోకిరీలు రెచ్చిపోయారు. దాదాపుగా 3 గంటలు అంటే రాత్రి 3 గంటల వరకు వేధింపులను ఇలాగే ఎదుర్కొంటూ సిపి సుమతి అక్కడే ఉన్నారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే పోలీసులు రంగంలోకి దిగారు. వేధింపులకు పాల్పడిన 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దాదాపు విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. వేధింపులకు పాల్పడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దిల్సుఖ్ నగర్ సమీప ప్రాంతాల్లోని హాస్టళ్లలో విద్యార్థులతో పాటు ఉద్యోగాలు చేసే మహిళలు ఎక్కువగా ఉంటారు. వీరిని లక్ష్యంగా చేసుకుని ఆకతాయిలు, పోకిరీలు రెచ్చిపోతున్నారనే సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. రాత్రి వేళల్లో మహిళా భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను అంచనా వేసేందుకు సిపి రంగంలోకి దిగారు.